2,38,000 రూపాయలు చెక్ 2018లో ఇస్తే అది చెక్ దాన్ని తీసుకెళ్ళి ఆయన ముంబై అంటే ఈయన ఎక్కువగా అప్పుడు ముంబైలో ఉన్నారు. నాకు తెలిసి 2017లో సర్కార్ 3 అనే మూవీ రిలీజ్ అయింది. అవును. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఆ యొక్క సినిమా సంబంధించినటువంటి ఎందుకంటే సర్కార్ 3 అక్కడ ముంబైలో నిర్మించాడు కాబట్టి ఆయన దానికి సంబంధించిన మూవీ యొక్క ఉద్యోగి అయి ఉంటాడు. ఎందుకంటే 2018లో దాని తర్వాత ఆఫీసరు, భైరవ గీత ఈ మూవీస్ రిలీజ్ చేశారు. సో ఆ పీరియడ్ సంబంధించినటువంటి కేసు కాబట్టి నాకు తెలిసి సర్కార్ 3కి పనిచేసినటువంటి ఉద్యోగి అయి ఉండొచ్చు అనేది పాయింట్ ఒకటి. సో మేబీ ఆ ఉద్యోగి అక్కడ ఉన్నాడు కాబట్టి ముంబైలో ఉండడం వల్ల అక్కడే లోకల్గా ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్లో కేసు అయితే ఫైల్ చేశాడు, చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశాడు. సో ఒక పేమెంట్ ఎవరికైనా హానర్ చేసినప్పుడు మనం చెక్ రాసి ఇచ్చినప్పుడు ఆ చెక్ని హానర్ చేయాలి. దట్ ఈస్ వాట్ విచ్ ఈజ్ ఎ చెక్ అనేది క్లియర్గా మన కాన్స్టిట్యూషన్లో చెప్తా ఉంది. ఇప్పుడు మన ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఆయన అసలు 2018లో 2,38,000 రూపాయలు అనేది పెద్ద లెక్కే కాదు నాకు తెలిసి రాంగోపాల్ వర్మకి. కాకపోతే ఉద్యోగికి ఈయనకి ఏదో సమ్ క్లాషెస్, ఈగో ఫీలింగ్స్ వచ్చేసి ఆయన ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇవ్వనని చెప్పి ఉన్నారు. ఇంకోటి 7 సంవత్సరాలు జడ్జిమెంట్ ఇచ్చారనే దాన్ని కూడా కొంచెం ఇక్కడ కూడా దాన్ని మనం ఆలోచించాల్సిన విషయం. ఇన్ జనరల్ ఒక నార్మల్ పబ్లిక్ పీపుల్కి అయితే 9 నెలలు, 1 year, 1.5 year మాక్సిమం చెక్ బౌన్స్ కింద వస్తుంది. ఎందుకంటే చెక్ బౌన్స్ కొన్ని కేసులు చెక్ బౌన్స్ 10 ఏళ్ళు కూడా నడిచాయి. అంటే ఇవాళ మనం ఇది మొదటి కేసు కాదు. గతంలో మనం రాధిక గారి యొక్క చెక్ బౌన్స్ కేసులు చూసాం, చాలా మంది సినిమా విశాల్ యొక్క యాక్టర్ విశాల్ చెక్ బౌన్స్ కేసు చూసాం, చాలా కేసులు చూసాం. సో అదేవిధంగా ఇంకో కేసు లాగా దాన్ని మనం పరిగణలో తీసుకోవచ్చు. సో ఇక్కడ అంధేరి మెజిస్ట్రేట్ వైపీ పుజారి గారు జడ్జిమెంట్ అనేది ఇచ్చారు. 21వ తేదీ ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చేశారు. ఏమని ఇచ్చారంటే వెరీ క్లియర్గా ఆ ఎంప్లాయీకి ఇవ్వాల్సినటువంటి 2,38,000 రూపాయలు ఆయనకి రిటర్న్ పే చేసి అది కాకుండా 3,72,000 కంపెన్సేషన్ పే చేయండి. బికాజ్ యూ హ్యావ్ బీన్ డ్రాగ్డ్ సో మెనీ ఇయర్స్. 7 ఏళ్ళు తీసుకున్నావు కాబట్టి అసలు అంత దూరం తెచ్చుకోకుండా మధ్యలోనే ఆయన లాయర్కి అడ్వకేట్ సెటిల్మెంట్ చేసుకుని ఉంటే కాంప్రమైజ్ చేసుకుని అక్కడే చేసుకున్నా అయిపోయి ఉండొచ్చు. బట్ దీస్ ఆర్ ది ఈగో అవన్నీ. సో ఇక్కడ వైపీ పుజారి గారు మెజిస్ట్రేట్ గారు ఏమని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారంటే వెరీ క్లియర్గా ఇది మన సెక్షన్ 138 కింద అండి నెగోషియబుల్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ బౌన్స్ కింద యాక్ట్ కింద మనకి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేశారు. ఏమని చెప్పారంటే 3 నెలల లోపల ఈ 2,38,000 చెక్ అమౌంట్, 3,72,000 కంపెన్సేషన్ ఇది పూర్తిగా చెల్లించేసి అక్కడికి ఇంక కేసు అనేది ఉండదు. అక్కడ 3 నెలల లోపల అంటే జడ్జిమెంట్ ఎప్పుడు ఇచ్చారు? 21వ తేదీ మంగళవారం ఈ నెల జనవరి నెల ఇచ్చారు. అంటే ఆయనకి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా టైం ఉంది. ఇక్కడ మనం ఆసక్తికరంగా అసలు చూడాల్సిన విషయం ఏంటంటే రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో కూర్చొని ఇది అని చెప్పి అప్డేట్ చేసే బదులు దాన్ని ఇంకా లాగే బదులు ఏదో వచ్చింది జడ్జిమెంట్ ఇచ్చారు, నేను కోర్టుని గౌరవిస్తున్నాను, ఇదో డబ్బులు ఇచ్చేసానని చెప్పి మళ్ళీ ఇంకో చెక్కు ఫోటో తీయడమో లేకపోతే ట్రాన్సాక్షన్ తీసి పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని. దాన్ని ఇంకా ఆయన చెప్తున్నా అంటే అసలు ఆయన చెల్లిస్తాడా లేదా? అదొక 2,38,000, ఇదొక 3,72,000 అంటే దాదాపు 6,10,000 రూపాయలు ఆయన చెల్లించాలి. ఒకటి చెల్లిస్తాడా లేదా జైలుకి వెళ్తారా? ఒకవేళ 3 నెలల లోపల సమయం ఇచ్చిన లోపల చెల్లించకపోతే 3 నెలలు జైలు శిక్ష ఆయన అనుభవించాలి. ఇది మన మెజిస్ట్రేట్ గారు వైపీ పుజారి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. మరి రామ్ గోపాల్ వర్మ గారు ఏం తీసుకుంటారు ఆయన డెసిషన్ అనేది ఆయనకే ఇంకా యాక్చువల్లీ ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేసినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇదంతా అనుభవించాలి, ఎవరిదో లాస్ట్ టైం నీ దగ్గర పనిచేసిన ఎంప్లాయీలకే నువ్వు ఇలా చేసావు అని అంటే దీని గురించి నేను ఆయన ట్వీట్కే మళ్ళీ రీట్వీట్ చేసుకున్నాడు. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను, కోర్టులో ఉంది కాబట్టి అని. బట్ జడ్జిమెంట్ వచ్చింది, మేబీ ఫర్దర్గా ఏమన్నా కోర్టుకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మధు గారు మీరు చెప్పండి. సో యాక్చువల్గా పరివర్తన అనేది వచ్చిందంటారు రామ్ గోపాల్ వర్మలో. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత సత్య సినిమాలని మానేస్తానని. సో దాని గురించి ఏమంటారు? అంటే యాక్చువల్గా ఆ ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా వండర్ అయ్యాను. రామ్ గోపాల్ వర్మ లాంటి మనిషి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అసలు అలాంటి మాటలు మాట్లాడడానికి ఆయనకు ఆ ప్యాటర్నే కాదు అని. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన వెళుతున్నటువంటి రూట్ ఏంటంటే నేను ఈ ప్రపంచంలో ఉన్నా కూడా ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు. He just seems to be isolated in the society, being in the society. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ అన్న తర్వాత కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఇవన్నీ మనం ఫ్రేమ్ చేసుకునేవే, బయట ఎక్కడి నుంచో తెచ్చినవి కావు. కానీ మొదటి నుంచి కూడా ఆయన ఎలాంటి ట్రెండ్ ఫాలో అయ్యారంటే
నలుగురు నడిచిన బాటలో నేను నడవకూడదు, నలుగురు నమ్మిన దాన్ని నేను నమ్మకూడదు, నలుగురు మాట్లాడిన మాటలు నేను మాట్లాడకూడదు. అప్పుడే నా ఐడెంటిటీ నాకు కనిపిస్తుంది. అంటే ఏంటి, ఎంటైర్ ఆయన జర్నీ చూస్తుంటే హీఈస్ ఆల్వేస్ క్రేవింగ్ ఫర్ హిజ్ ఐడెంటిటీ క్రైసిస్ అని నాకు అనిపిస్తుంది. తన గుర్తింపు కోసం, అంటే ఏంటి, ఒక వ్యక్తిగతమైన వినూత్న గుర్తింపు కోసం ఆయన పాకులాడ్డాం. ఈవెన్ ఆయన తీసిన సినిమాలు కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. వెరీ ఫస్ట్ మూవీ శివ తీసినప్పుడు కూడా ఇట్స్ ఎ ట్రెండ్ సెట్టర్. ట్రెండ్ సెట్టర్ ఎంతకైంది, అందులో సౌండ్ కావచ్చు, సీన్స్ కావచ్చు, టేకింగ్ వాట్ ఎవర్. ఆ తర్వాత శివ తర్వాత కూడా మొత్తం అంతా చతికిలు పడిపోయిన వర్మ అని కూడా అన్నారు. ఈవెన్ అన్నిటికంటే మించి ఏంటంటే ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ వీళ్ళందరూ గట్టిగా కేకలేసుకొని హైలీ డ్రామాటిక్గా స్టేజ్ నాటకాల్లాగా ఉన్నటువంటి అది కాస్త జస్ట్ ఇంట్లో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నట్టుగా తీసుకొచ్చిన ఘనత అయితే అతన్ని. అక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తికి ఫస్టే ఎవరెస్ట్ శిఖరంలాగా కీర్తి వచ్చేస్తే ఆ తర్వాత దాన్ని కాపాడుకోవడం కష్టం. ఏ ఫేమ్ కూడా ఓవర్ నైట్ రాకూడదు. ఇప్పుడు కీర్తి శిఖరం అనేది ఒక ఎవరెస్ట్ పర్వతం ఎక్కినట్టండి. నువ్వు ఎక్కాలి, పర్వతం అయితే ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఏం చేయాలి, ఉంటే అక్కడ ఉండాలి, లేదా కిందికి దిగి రావాలి. అక్కడ ఉండడం ఆయన వీలు పడలేదు, కిందికి దిగి వచ్చారు. అంటే ఆ ఫేస్ లోనే చాలా సినిమాలు కూడా చేశారు, రంగీలా అని, వాట్ ఎవర్ బెంచ్ మార్క్ సినిమాలు చేసి ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ కూడా అదే కదా, సత్య చూసేటప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి, సో ఇలాంటి సినిమా నేను చేయలేకపోయాను అని ఒక సినిమాను కూడా అనౌన్స్ చేశారు. నేను యాక్చువల్గా నాకు డౌట్ వచ్చి ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఒక అతనితో నేను కాంటాక్ట్ అయ్యాను. ఈజ్ ఆల్సో క్లోజ్ ఫ్రెండ్ టు మీ, ఈజ్ అ సైకాలజిస్ట్ ఆల్సో. సో ఆయనతో నేను అడిగాను, ఏంటి మీ వర్మ ఇవన్నీ కూడా కొత్త డ్రామా మొదలు పెట్టాడా ఏంటి, నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా మరీ అంతగా అనుమానిస్తే అట్లా కాదు భయ్, అసలు ఆయన నేచర్కు తగదు ఈ ట్వీట్. ఈ ట్వీట్ పెట్టడం ఏంటి, పైగా ఇంత నింపాదిగా రాసుకుని రావడం ఏంటి. నేను మళ్ళీ ఆ బెంచ్ మార్క్ సినిమాలు తీస్తాను, ఏ సినిమా తీయాలన్నా కూడా ఇక మీద మళ్ళీ నేను సత్యని చూసి మళ్ళీ నన్ను నేను ఇన్స్పైర్ చేసుకుని సినిమా తీస్తాను అని అనడం ఏంటి. ఇంతవరకు తీసిన ఈ చెత్త స్టఫ్ అంతా కూడా ఆయన తీయాల్సిన సినిమాలు కావు కదా అంటే, తప్పులు చేశాడు కాబట్టి రియలైజ్ అయ్యాడని ఎందుకు అనుకోకూడదు అంటే, వర్మ రియలైజ్ అవుతాడా అనేది క్వశ్చన్ మార్క్. ఈవెన్ FB లో ఇది పెడితే దాని కింద వచ్చిన కామెంట్స్ ఘోరమైన కామెంట్స్. వీడు రాత్రి తాగి పడుకున్నాడు, ఓడక ఎక్కువైపోయి వీడు కామెంట్ పెట్టాడు, రేపు పొద్దున్న దిగిపోగానే చూసి నేను ఈ మాట అనలేదని అంటాడు అని కూడా కామెంట్ పెట్టిన ఉన్నారు. ఇంకొకటి పెట్టాడు, అరే వర్మ నీ వల్లనే తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోయింది, గొప్ప సినిమా తీసావు, ఎక్కడికో తీసుకెళ్ళావు తెలుగు సినిమాని, అదే నీవు డ్రైనేజ్ వేసి తొక్కావు సినిమాని, అసలు సినిమా అంటే ఇంత చెత్తగా తీయొచ్చు అని నిరూపించుకుంటే రెండు ఘనతలు వచ్చినాయి, చెత్త సినిమా అలాగే గొప్ప సినిమా. ఐఎమ్ ది క్రియేటర్, ఐఎమ్ ది డెస్ట్రాయర్ అనే మోడ్లో వెళ్ళిపోకూడదు ఎవరు కూడా. అంటే అది ఈగో ఫ్యాక్టర్ అంతే. అక్కడ కూడా చూడండి మీరు, ఈవెన్ ఇక్కడ చెక్ బౌన్స్ కేసులో కావచ్చు, లేదా ఇంతకాలం ఆయన తీసినటువంటి చెత్త రాజకీయ సినిమాలు కావచ్చు, వ్యూహం కావచ్చు, ఎన్టీఆర్స్ లక్ష్మీ పార్వతి కావచ్చు, ఓకే నీ కాన్సెప్ట్, అందులో నువ్వు పొలిటికల్ లీడర్స్ ఎంత నువ్వు షేమించేసావు, బాడీ షేమ్ చేసావు, యాక్టివిటీ షేమ్ చేసావు, కేపబిలిటీ షేమ్ చేసావు, మళ్ళీ నీ తాకత్ ఏంటి. కడప జిల్లాలో కమ్మరెడ్డి అనేది అదే కదా, సినిమా అనేది అదే. అది కాదండి, లక్ష్మీ పప్పు కింద చేసింది కూడా ఆయనే కదా. మళ్ళీ